యజమానుల సంఘం ప్రకటించింది. చికెన్ విక్రయాలలో తమ మార్జిన్ పెంచాలన్న డిమాండ్స్ ను పౌల్ట్రీ కంపెనీలు పట్టించుకున్నందున నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా పౌల్ట్రీ యజమానులు రిటైల్ దుకాణాలకు కిలో మీద ₹26 మార్జిన్ ఇస్తున్నారని, దానిని పెంచకపోగా ఇటీవల ఏకంగా ₹16కు తగ్గించారని పేర్కొన్నారు. ఇది తమను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయం అన్నారు. మార్జిన్ ను కేజీకి ₹30కు పెంచాలని, అప్పటి వరకు దుకాణాలు తెరిచేదే లేదని స్పష్టం చేశారు. కాగా నేటి నుండి షాపులు మూసివేస్తుండటంతో హోటల్స్ లో కూడా చికెన్ బిర్యానీలు, చికెన్ వంటకాలకు బ్రేక్ పడనుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తమకు చికెన్ దుకాణాల బంద్తో నష్టాలు మరింత పెరుగుతాయని హోటల్ యజమానులు వాపోతున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఏంటి ఒక పక్క గ్యాస్ తో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క హోటల్ యజమానులకి ఇప్పుడు మళ్ళీ కూడా చికెన్ సెగ తగినట్లుగా తెలుస్తోంది. ఏంటి ఓవరాల్ డీటెయిల్స్ తేజ? లక్ష్మి, ప్రధానంగా చెప్పాలంటే చికెన్ షాప్ అంటే చికెన్ ప్రియులకు, మాంసాహార ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇది చేదు వార్తగానే మనం ఈ రోజు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రోజు ఏప్రిల్ 1 నుంచి కూడా పూర్తి స్థాయిలో రిటైల్ వ్యాపారులకి, అదేవిధంగా ప్రధానంగా ఇటు పౌల్ట్రీకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతున్నా వారికి మధ్య తలెత్తినటువంటి విధానం, ఆ మార్జిన్ వ్యవహారంలో తలెత్తిన వివాదంతో అయితే మాత్రం ఒక్కసారిగా చికెన్ షాపులన్నీ మూతబడినటువంటి ఆ మూతపడే పరిస్థితి వచ్చింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో కిలో చికెన్ కు ₹35 వరకు కూడా కొంత మార్జిన్ ఉండేది. దానివల్ల అక్కడ నిర్వహణ ఏదైతే ఉందో ఆ నిర్వహణతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ దానికి సంబంధించి, లేకపోతే ఆ వేస్టేజ్ ను తీసేసేటువంటి క్యారీ చేసేటువంటి దాంట్లో అంశాల్లో కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ శాలరీస్ గురించి కానివ్వండి, అంటే కూలీ సంబంధించిన వాడిని కానీ అన్నిటికీ కొంత మార్జిన్ సరిపోయేది. కానీ ఇప్పుడు ₹6కి పూర్తి స్థాయిలో కుదించడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ మార్జిన్ తో తాము రిటైల్ వ్యాపారం చేయలేము, ఇటు చికెన్ షాపులను తెరవలేము అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ చికెన్ షాపుల మీద ఆధారపడే సుమారు 20 నుంచి 30,000 వరకు కూడా ఆ కుటుంబాలు అయితే నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 50,000 చికెన్ షాపులు ఉన్నట్లుగా కూడా గణాంకాలు చెప్తున్నాయి. ఏదైనా ఓ పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో భారతీయులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎల్పిజి కష్టాలతో మీరు అన్నట్లు బాధపడుతుంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. అదే తరహాలో ఇదే సమయంలో ఈ విధంగా చికెన్ షాపులు కూడా పూర్తి స్థాయిలో బంద్ పెట్టడం వల్ల ఇప్పుడు హోటల్స్ కి ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ దొరకట్లేదని హోటల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని హోటల్ మూసివేసిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇక చికెన్, మటన్ అనేటువంటిది కూడా అందుబాటులో లేకపోతే ప్రధానమైనటువంటి రెస్టారెంట్లతో పాటు చిన్న హోటల్స్ కూడా పూర్తి స్థాయిలో ఈవెన్ వీధి వైపు కూడా, వీధుల్లో కూడా కొంతమంది క్యారీ వ్యాన్స్ తోటి భోజనాలు సప్లై చేస్తుంటారు, భోజనాలు పెడుతుంటారు. మొబైల్ హోటల్స్ కూడా నిర్వహిస్తుంటారు. వారందరికి కూడా ఇప్పుడు ఉపాధి కోల్పోయినట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తే తప్ప, లేదంటే మాత్రం చికెన్ షాపులు తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు, మార్జిన్ పెంచే వరకు కూడా చికెన్ షాపులు అయితే తెరిచేది లేదనేటువంటిదైతే మాత్రం చికెన్ షాప్ నిర్వాహకులు అయితే అసోసియేషన్స్ వాళ్ళు తేల్చి చెప్తున్నారు అన్నట్టుగానే చెప్పాలి. లక్ష్మి, థ్యాంక్ యూ తేజ.